పాస్ పెట్టుకుంటాడు. కొట్టుకో కాగితం తీసుకోండి చెప్పుడు అయిపోవాలి కదా అది అదే ఇచ్చేసే అదే బాబు ఇటు తమ్ముడు తమ్ముడు స్వామి నడాలి మీరు ఇక్కడ ఉండకూడదు అప్పుడు వాయిదా అంటాడు ముందే ఇక్కడ ఇది అవ్వాలి కదా ముందు ఇక్కడ గొడవ అవ్వాలిగా వాయిదా తర్వాత గొడవ అవుతుంది ఆయన ప్రిపేర్ అయితే మీరు ఎందుకు కాపీ తీసుకోండి ఆయన ఇస్తానన్నారు తీసుకోండి ఆయన ఇస్తాను మీరు ఎందుకు వెనకాల రాయమంటే ఎవరి ద్వారా ఇచ్చినట్టు ఎవరు సంతకం పెట్టారు ఆయన ఇస్తాడు అలా మనం కూడా తిన్నాను కూడా చేయాలి చట్టం పరిధిగా చట్టం దాడి చేస్తున్నాం లేదు కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్ అంటారు నువ్వు చేస్తున్నావు కోర్టుకి వెళ్తున్నాను నేను ధైర్యంగా ఎవడెవడ అధికారులు ఇప్పుడు కోర్టును కూడా ధిక్కరించి చేస్తున్నారు వాళ్ళ పని చెప్తాను ధైర్యంగా తాగదు కదలేదయ్యా నాకు కరిమాది ఇచ్చారు నేను అసలు వెళ్ళలేదయ్యా దారి లేని బతుకైపోయింది నాది రోడ్డు మీద పెట్టారయ్యా నడు రోడ్డు మీద పార్టీ ప్రకారంగా మేము వైఎస్ఆర్ పార్టీని పాల్గొంటే మొత్తం చాలా తప్పండి మీరు పదే పదే కేసు కోర్టు మీకు పట్టుకొచ్చారన్నమాట అవుతాడే అవుతాడు అవుతాడు
చేస్తున్నప్పుడు మరి కోర్టులో ఎందుకు వేశారు మీరు వకాలతో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి? సార్ ఒక నిమిషం సార్, మీ గారు 2000 కాదు సార్, ఒక నిమిషం. యు ఆర్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ల్యాండ్ ఆర్డర్, దాని గురించి కాదు. వాళ్ళ దేశం తీసుకొచ్చారు, ఎవిక్షన్ చేస్తా అన్నారు, ఎవిక్షన్ చేయడానికి వచ్చారు కానీ ప్రొడక్ట్ చేస్తారు. అదే నేను చెప్పి 1 నుంచి 109 వరకు 10 కేసులు వేశారు. అందరికీ ఆర్డర్స్ వచ్చినాయి. ఎప్పుడు 2018లో వచ్చేసినాయి. ఎవరు జియావుద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోర్టులు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు. ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి. జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం 2 ఏళ్ళ పైన అయిపోయింది. ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద. మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు, లాయర్ గారు. మళ్ళీ 19 వరకు వాయిదా ఉంది. అయినా కానీ మళ్ళీ కొట్టేయడానికి పోలీసు వాళ్ళైనా మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను బయట పడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పగలగొడతాల్సి వస్తున్నారు. ఆల్రెడీ వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది, ముస్లిం దోబీలది, అదంతా కూడా మా తాత ముత్తాతని కూడా మాది అది. అయినా కానీ మా చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడానికి వస్తుంది. అంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు, పూర్తి చేయాలని చూస్తారు. ఎవరి కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కౌన్సిలర్ కబ్జా చేయాలని చూశారు. అప్పుడు ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూసారు. వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వరకు ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూరంపోకే, మొత్తం ఆ పొడుగు పూరంపోకే. మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆటను పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు, ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పూర్వం స్థలాల్లో కట్టారు. మరి అవన్నీ పడేయాలి కదా. జిల్లా పరిషత్ సెంటర్లో మరి అటు చెరువు పక్కన అటు పక్క ఉన్నాయి. అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట, వాళ్ళు పాకలు పడేయారంట, ఆ పాకలు పడేయారంట. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళంటే ఈ పడేయారంట. కానీ కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట. ఇక్కడ అన్నీ కూడా నాశనం చేయడానికి సిద్ధమైపోయారు.